అంటే మీకు ఒక పార్టీ ఉంటే, సెంట్రల్లో ఒక పార్టీ ఉంటే మీపై దాడులు జరగకూడదా? ప్రతిపక్ష వాదనలో ఏమైనా పస ఉందా? అట్లా ఏం లేదండి. ఇప్పుడు ఎప్పుడూ లేనంతగా ఇండిపెండెంట్గా వర్క్ చేస్తున్నాయి నిఘా సంస్థలు కానీ, మన అన్ని ఏజెన్సీస్. ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఓట్ చోరీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓట్ చోరీ అంటారు, ఇంకోటి అంటారు. ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది, కొన్ని లక్షల ఓట్లు మనము బెంగాల్లో తీసేశారు. ఎస్ఐఆర్ ఇప్పుడు వచ్చిందా? మోడీ గారు వచ్చినాక వచ్చిందా? మరి మనము ప్రతి 20 సంవత్సరాలకి ఎస్ఐఆర్ చేస్తూనే ఉన్నాము. ఈ ప్రక్రియ ఉంది. బంగ్లాదేశీలు అక్రమంగా చొరబడ్డారు, వాళ్ళు ప్రూఫ్స్ చూపించలేకపోయారు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎస్ఐఆర్లో ఏముంది? 3 సంవత్సరాల వరకు రికార్డ్స్ భద్రపరచాలని ఉంది. ఎక్కడైనా ఆఫీసర్ ఎవరన్నా ప్రలోభానికి లోనై యాడ్ చేసినా తీసేసినా తన ఉద్యోగం పోయేంత పని కదా. అంతే. మరి ఎట్లా 90 లక్షల ఓట్లు ఎట్లా పోతాయి నిర్ద్వందంగా? అవి దొంగ ఓట్లు కనుకనే పోయినాయి. సో ఎవ్రీ ఏజెన్సీ ఈజ్ వర్కింగ్ ట్రాన్స్పరెంట్లీ. ఇప్పుడు ఉన్నంత ట్రాన్స్పరెంట్గా ఎప్పుడూ లేదు. అదే ఏదైనా పశ్చిమ బెంగాల్ ఒక ఉదాహరణ. ఒక మంచి పశ్చిమ బెంగాల్లో అక్కడ మంచి ఫిల్టర్, బ్రహ్మాండమైన ఫిల్టర్ అయ్యింది. వాళ్ళు రోహింగ్యాలు వేరే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు మూటాముల్లే చదువుకొని పోయేటువంటి పరిస్థితి. దీనివల్ల, ఈ చర్య వల్ల ఏమవుతుందంటే మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి లెఫ్టిస్టు భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, మైనార్టీలను వీళ్ళు కావాలని కుట్రపూరితంగా బీజేపీ ప్రభుత్వం చేస్తుందని ఒక వాదన అయితే వినిపిస్తున్నది. దీనికి ఏమంటారు? ఒకటి, కుట్రపూరితంగా చేస్తే 90 లక్షల మంది ఎట్లా ఎగిరిపోతారు? వాళ్ళు కంటెస్ట్ చేయరా ఎస్ఐఆర్ తరఫున? ఇన్ఫ్యాక్ట్ ఎస్ఐఆర్కి బంగాల్ పోలీసులు అసలు సహకరించలే కనుక కేంద్ర బలగాలను దింపి మనం ఎస్ఐఆర్ అక్కడ రన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే ఎస్ఐఆర్ రేపు జూన్ 24-25 మొదలవుతుంది. సో ఇక్కడ కూడా చాలామంది, లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారు. వాళ్ళందరినీ పంపించేయాలి. ఎందుకు పంపించేయాలి? మనం ఇచ్చే అన్ని పథకాలు వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. మనలో ఉన్న పేదలకి అవి ఫలాలు అందట్లేదు కదా కరెక్ట్గా. ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది విదేశీయులు అక్రమంగా చొరబడిన వాళ్ళు ఉంటే మన పేదలు ఎప్పుడు బాగుపడతారు? వాళ్ళు ఎప్పుడు పావర్టీ లైన్ నుంచి బయటకు వస్తారు? అందుకోసం కదా ఇది. ఓన్లీ రాజకీయ పరంగానే చూడద్దు, ఇది వెల్ఫేర్ పరంగా చాలా పెద్ద సమస్య మనకి. అంతే, వెల్ఫేర్ పరంగా ఇది పెద్ద సమస్య. ఫలాలు ఎక్కడ అందుతున్నాయి? మనము జటిలంగా మారే అవకాశం ఉంది. అందుకు రకమైన ఇప్పుడు కూడా వాస్తవానికి తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో ఒకవేళ ఆ సర్వే చేస్తే చాలామంది బయటపడతారు. బయటపడాలి, వాళ్ళని దేశం దాటిచ్చి పంపించేసేయాలి, వాళ్ళ దేశానికి డిపోర్ట్ చేసేయాల్సింది. అంతే. ఒక దీనివల్ల ఈ ఏదైతే సర్వేలు ఇవి నిర్దాక్షిణ్యంగా ఖచ్చితమైనటువంటి తత్వం వడపోత జరుగుతున్నాయి. ఇటువంటివి చూసి కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి వాళ్ళు, లెఫ్టిస్టులు, న్యాయ వ్యవస్థను, ఈసీ, ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగే, ఇవి రెండు రాజ్యాంగబద్ధమైనా కూడా స్వతంత్ర ప్రతిపత్తి, వీళ్లను బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మల్లాగా మారుస్తున్నది అనే దానికి మీరేమంటారు? ఇప్పుడే చెప్పాను కదా నేను, ఎలక్షన్ కమిషన్ చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా సమర్థవంతంగా, ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తారు. మన దేశ జనాభా, ఇంత పెద్ద డెమోక్రసీ, లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, ఇంత పెద్ద డెమోక్రసీలో ఎలక్షన్స్ ఏ ఇబ్బంది లేకుండా కండక్ట్ చేస్తున్నారు. ఒకటి. రెండోది, మనకి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఈవీఎంస్ మీద చాలా విమర్శలు చేశారు. ప్రూవ్ చేయమని చెప్పినప్పుడు ఎప్పుడూ రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్ కమిషన్ ఒక స్టెప్ ముందుకేసి ఇప్పుడు స్లిప్స్ కూడా ప్రింట్ చేస్తుంది, వీవీప్యాట్ స్లిప్స్, అవి కూడా చేస్తుంది ట్రాన్స్పరెంట్గా. అవిటిని కూడా లెక్కించమంటుంది, నాట్ జస్ట్ ఆన్లైన్, ఆ స్లిప్స్ని కూడా లెక్కించమని చెప్తుంది. ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత ఓపెన్గా, ఇంత క్లియర్గా ఉన్నాక ఇంకా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏముంటుందండి? అదే ఈవీఎంస్ని, ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేస్తుంటే మన సొంత రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఎట్లా వచ్చింది? వాళ్ళు ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేశారా? ఈవీఎంస్ని మేనేజ్ చేశారా? లేదా మన పక్క రాష్ట్రం, ఇమీడియట్ నైబర్ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, శివకుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అక్కడ కూడా ఇదే చేశారా? కేరళలో జరిగింది. కేరళలో ఉన్నారంటే మీరు గెలిస్తేనేమో న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా గెలిచినట్టు, బీజేపీ గెలిచిన చోట ఈవీఎంలు హ్యాక్ చేసినట్టు, ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసినట్టు ఎట్లా అవుతుంది? అదే ఇది ఎట్లుంటుందంటే, నా ఇంట్లో కరెంటు లేకున్నా సరే నీ ఇంట్లో ఉండొద్దు అంటే, తాను గెలిస్తే ఇది న్యాయబద్ధంగా జరిగిందనే భావన, ఎదుటి పార్టీ వాళ్ళు గెలిస్తే ఇక్కడ ఏదో ట్యాంపరింగ్ జరిగిందన్న ఒక ఫీలింగ్లో కొట్టుమిట్టాడుతున్నారు. రెండోసారి ఇప్పుడు ఇవన్నీ అంటే బేస్లెస్ ఎలిగేషన్స్ అని అనొచ్చు మనం. అంతే, బేస్లెస్. మళ్ళీ రెండోది
ఎక్స్పీరియన్స్ లేనటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నాయకులు అది మాట్లాడే తీరులో పరిపక్వత లేనటువంటి వాళ్ళు మాట్లాడేది ఎట్లా అంటే చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా అయిపోతుంది. రెండో వ్యవసాయ రంగం మీద ఎలాంటి దృష్టి పెడుతుంది నరేంద్ర మోదీ ప్రభుత్వం? వ్యవసాయ రంగం మీద ఇన్ఫ్యాక్ట్ అక్కడ కొంచెం ఇబ్బంది జరిగింది. వ్యవసాయ చట్టాలు కొన్ని తీసుకొచ్చారు, ప్రజల్లోకి కరెక్ట్గా తీసుకెళ్ళలేకపోవడం వల్ల కొంత వెనక్కి తీసుకున్నారు మోడీ గారు. కానీ అదర్వైజ్ అయితే ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా దేశం మొత్తం మీద రైతులకి ఇన్పుట్ సబ్సిడీని వాళ్ళ అకౌంట్స్లోకి వేస్తున్నాం మనము. అదే కాకుండా యూరియా అవైలబిలిటీ 2014కు ముందు మనం ఎన్ని చెప్పుల లైన్లు చూసాము, ఎన్ని ఊళ్ళల్లో లాఠీ చార్జీలు, అక్కడే రైతులు నానా ఇబ్బందులు పడడం చూసాం మనం. అట్లాంటిది ఇవాళ యూరియా అవైలబిలిటీ విరివిగా ఉంది, ఎక్కడ షార్టేజ్ లేదు. ఇట్లా ఎన్నో అంటే మద్దతు ధర పెంచడంలో, మద్దతు ధర పెంచి దానికి ఒక చట్టబద్ధత తేవడంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. కరెక్ట్. అంటే మీరు అన్నట్టుగా గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఎరువుల కొరత అయితే లేదు. ఇప్పుడు మళ్ళీ మొన్న మనకు 2014లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అదే టెక్నికల్ గా దాన్ని కొంచెం మార్చారు కదా. ఇప్పుడు యూరియాలో వేప పొడి కలపడం, అది ప్రైవేట్ కంపెనీస్ కి డైవర్ట్ అవ్వకుండా చూడడం లాంటి మెజర్స్ తీసుకున్నందువల్లే కదా మనకి ఎక్కడ యూరియా డైవర్ట్ అవ్వకుండా రైతులకి లేదా అవసరమైన వాళ్ళకి అందుబాటులోకి వచ్చింది. అంతే అంతే. అంటే వక్ర మార్గంలో వెళ్ళేటువంటి దాన్ని మిస్యూజ్ అవ్వలేదు అది. అంతే అంతే, సక్రమైనటువంటి విధాన పద్ధతులు. రెండోసారి ఇప్పుడు పాకిస్తాన్ సరే అది మనకు అజాత శత్రువే, అది ఎప్పుడు శత్రుదేశమే మనకి ఎప్పుడు. కానీ చైనా సరిహద్దుల్లో నెలకొన్నటువంటి పరిస్థితులను ఎలా డీల్ చేస్తున్నారు? ఇప్పుడు చాలా ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ చైనాలో ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఆఫ్ మన సాయిల్ అయ్యిందని, అట్లాంటి ఆర్గ్యుమెంట్స్ అన్నీ వస్తున్నాయి. మనం చూసాం కదా గాల్వాన్లో మనం ఎట్లా చైనాని అపోజ్ చేసాము లేదా ఎట్లా నిలబడి పోరాడాము అనేది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ని రోజులు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కానీ లేని లాస్ట్ మైల్ కనెక్టివిటీ మనం ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాం. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇమ్మీడియట్గా ప్లేసెస్ ఆఫ్ ఇన్సిడెంట్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ అన్నీ చూస్తున్నాం. ఇప్పుడు మొన్న యాజ్ రీసెంట్లీ యాజ్ 3 months బ్యాక్ కూడా అస్సాంలో కూడా మన విమానాలు దిగగలిగే రహదారులు తయారు చేసాం మనం. సరే గుజరాత్, రాజస్థాన్లో టెస్ట్ చేసాము మన బార్డర్స్లో, ఇక్కడ నార్త్ ఈస్ట్లో కూడా టెస్ట్ చేసాం. అండ్ ఆర్మీ అధికారులు ఇంకొకరో కాకుండా స్వయంగా ప్రధానమంత్రి, రక్షణ మంత్రి ఆ విమానాల్లో దిగుతున్నారు. రేపు నిజం అంటే రియల్ లైఫ్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా, మన సైనికులకు ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళు ఆ విమానాల్లో హైవేస్ మీద దిగి 2 విషయాలు చాటుతున్నారు. మన రెడీనెస్ చాటుతున్నారు, మన రోడ్ల నాణ్యత, మనం ఎంత స్పీడ్గా అక్కడికి చేరుకోగలం అనే విషయాన్ని చెప్పకనే చెప్తున్నాం మనం. అక్కడ ఉండే హైవేలలో కూడా రన్వేలుగా మారే అవకాశాలు ఎప్పుడైనా జరిగింది. ట్రయల్ రన్స్ చేయడం జరిగింది. అంటే ఏదైనా ముందు చూపు వ్యవహారంతో అంత స్ట్రాంగ్గా ఉన్న మనము భూభాగాలు కోల్పోవడము, చైనాతో వీక్ అవ్వడం ఇవన్నీ ఏమీ లేవండి. అంతా ప్రతిపక్షాల అసంబద్ధ వాదన అని నేను అంటాను. అంతే, ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప దాంట్లో వాస్తవానికి అయితే అక్కడ చైనా దగ్గర ఎక్కడ కూడా ఆక్రమం జరిగిందైతే లేదు. ఇన్ఫాక్ట్ మన కాంగ్రెస్ పార్టీ మిత్రులే చైనాతో అంటకాగుతున్నారు. అంతే అంతే. పాకిస్తాన్లో ఎంతమంది చచ్చిపోతే వీళ్ళు లెఫ్టిస్టులు బాధపడ్డారు, సంతాపం వ్యక్తం చేశారు. అది కాశ్మీర్లో అమాయకులను చంపిన దానికి వాళ్ళ సానుభూతి అనిపించలేదు. లేదు.